జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టె సత్యనారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ రామకృష్ణారావుపేట 32వ వార్డు మునగాలవారి వీధిలో రామాలయం గాంధీ విగ్రహం వద్ద నీలపు సత్యనారాయణ రెడ్డి, నంబట్ల ఎల్లాజీ, కొయ్యి రమణారెడ్డి, టైలర్ తేజారమణ ఏర్పాటు చేసిన ప్రజాసభలో ఆహ్వానం మేరకు విచ్చేసిన కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ సంఘీభావంగా సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సభలో హిందూ, ముస్లింస్, ఇతర మతస్థులు అందరూ భారతీయులమే అని భావించి కుల మత విచక్షణ విడిచి సభకు హాజరై సంఘీభావాన్ని ప్రకటించి ముక్తకంఠంతో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడం పట్ల గట్టి సత్యనారాయణ తన హర్షాన్ని వ్యక్తపరిచారు. తమ బీజేపీలానే కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన మరియు ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ కార్యక్రమాలతో సంఘీభావం ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. భారతదేశం మన అందరిది అని, ఇక్కడ పుట్టిన ముస్లింస్ కూడా భారతీయులేనని అన్నారు. ఈ సభలో వక్తలుగా నీలప సత్యనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ప్రజలతో పాటు బీజేపీ కాకినాడ కో కన్వీనర్ గంగాధర్, రాజ్ కుమార్, షాజహాన్, చిట్టిబాబు, నోకరాజు, బుజ్జి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దాని విషయంలో మోడీ గారు నిర్ణయం కూడా గొప్ప చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఏమన్నారంటే ఉగ్రవాద అణచివేయాలని దొరుకుతున్నారు. మన భారతదేశంలో మతాలు అతీతంగా మనం కలిసే ఉన్నాం. మనలో ఒక ఐక్యతలు ఎక్కువ ఉంది. ఇస్లామా లేకపోతే క్రిస్టియనా, హిందువులు లేదు, మనం కలిసే ఉన్నాం. ఆ రోజున కూడా ఆ కార్యక్రమంలో ఒక ముస్లిం సోదరుడు అడ్డు వెళ్ళి వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రకటన చేశారు. అది మనం చేస్తున్నాం మన ఒక భారత ఐక్యత గురించి. ఆ విషయంలో గర్విస్తున్నాం కూడాను. మనం ఇదే విధంగా వెళ్ళి పాకిస్తాన్ నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిందని అంటున్నారు. ఇన్వాల్వ్ అయితే మాత్రం దాన్ని కఠినం చేయాలి. ఇప్పటికే చాలా కఠినం చేసేశారు. ఇలాగ చేస్తే కనుక బుద్ధి వాళ్ళకి, ఎందుకంటే మన మన సోదరు లాంటి దేశం అది, దానికి ఆ రోజు చాలా గొప్ప వచ్చింది. వాళ్ళలో మార్పు రాలేదు. మార్పు వచ్చేలా మాత్రం మోడీ గారు నిర్ణయించగలరు. ప్రతి వాళ్ళు ముట్టుకుండా మాట్లాడారు. ఆ విషయంలో మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండి భారతదేశ ఐక్యంగా ఉండేది మన మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మా మిత్రులందరినీ కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ అలాగే 2-3 రోజుల్లో కూడా ఒక ర్యాలీ కూడా చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరూ అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాటు చేస్తున్న మహిళలకి మా అందరికీ పేరు ధన్యవాదాలు.